బిల్ అయితే పాస్ అయింది, అమరావతి శాశ్వత రాజధాని. ఏం చెప్తారు దాని గురించి అంటే? సరే, బిల్లు అయితే అమరావతి మేము ఎంతో 1650 రోజులు కష్టపడి సంపాదించుకుంది. అలాగే ఎన్డీఏ కూటమి కానీ ప్రభుత్వం కానీ మా యొక్క రైతుల యొక్క మహిళల కష్టాలను గుర్తించి ఈరోజు బిల్లును ఆమోదింపజేయటము. రాజ్యసభ కానీ లోక్సభలో కానీ రెండిట్లో 41 పార్టీ ఉంటే 41 పార్టీలు ఉంటే ఒక పార్టీ తప్ప ప్రతిభా 40 పార్టీలు ఏకైక రాజధాని అమరావతిని ప్రకటించినప్పుడే ఇక్కడ మహిళలు విజయం సాధించారు. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చారు, చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరండి బిల్లు పాస్ అయింది? మేమైతే ఇది చెప్పుకొని ఆనందము. ఈరోజు మేము భూములు ఇచ్చాము. భూములు ఇచ్చి ఆ రోజు 2019 నుంచి జగన్ గెలిచిన కానీ 2024 వరకు మహిళలు ఇళ్లలో ఏ రోజు నిద్రపోవాలా. ఇక్కడ 144 సెక్షన్ పెట్టి నడిపారనమాట. ఒక మహిళ బయటికి రావాలంటే ఒక ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని రావాలన్న పరిస్థితి ఏర్పడింది మాకు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాజధానికి కాబట్టి? ఎలా అభివృద్ధి అవబోతుంది అనుకున్నారు రాజధాని? ఈ రోజు అయితే మేము అనుకున్న కళల రాజధాని, మేము అనుకున్న నిజమైన రాజధాని ఈ రోజు ఎంతో బలంగా సాధించుకున్నాం. ఇలా నిలబడి మా యొక్క మహిళల కృషితో మేము గట్టిగా సాధించాము. బాగా ఆనందంగా మా ఆనందంగా మా బతుకులు అయితే సాగుతాయనైతే మేము నమ్మకం కోరుకుంటున్నాం. మీరు మాట్లాడుతుంటే అంత ఫీల్ అయిపోతున్నారు అంటే ఇది మా ఆనందం అండి. ఇప్పుడు మేము సంపాదించుకున్నది ఏందో మాకు తెలుసు. ఆ రోజు మేము పడ్డ కష్టం ఏంటో తెలుసు. ప్రెస్ మీట్ పెట్టి మరి మావిగన్ అనే ఒక కొత్త అంశాన్ని అయితే బయటకు తీసుకొచ్చారు ఆయన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అంటున్నారు ఆయన. మావి గన్ అంటే ఏందో అర్థం తెలిస్తే చాలా లోతుగా ఆలోచించండి అండి. మావి గన్ను పెట్టి మనుషుల్ని కాల్ చేయడం అర్థం ఆయన జనం. ఆయన భాషలో చెప్పాలంటే గన్ను పెట్టి, గన్ను అంటే ఏంది? తప్పుకేళ్ళని బట్టి ఇక్కడున్న మా ఆడవాళ్ళని మళ్ళీ కాల్ చేస్తారని నేను వస్తానని ఈ ఆంధ్ర ప్రజలకి ఆయన వివరిస్తున్నాడు అన్నమాట. ఈ బిల్లు కోసం ఇంత కృషి చేసినటువంటి ఎంపీలతో సహా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే మా దైవం అండి, మా యొక్క దైవం. వీళ్ళందరూ ఈ రోజు ఇలా ఉన్నాము, ఈ రోజు ఇలా నిలబడ్డామంటే ఇది యొక్క చంద్రబాబు కృషి, నారా లోకేష్ గారి కృషి, ఎన్డీఏ ప్రభుత్వంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మా యొక్క రైతుల తరఫున నిలబడ్డ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళందరికీ, మా అందరి రైతుల తరఫున వాళ్ళందరికీ కూడా మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం.